ఈరోజు 18థ్ టాపిక్ అండి. టాపిక్ నంబరు 18 ఏకాంతవాసము దీని పేరు. దీంట్లో కాశీ జ్యోతిష్యుని భవిష్యవాణి ప్రకారం రాజాకు ప్రతి 7 సంవత్సరముల తర్వాత మృత్యుయోగముంది. రాజా గండం తప్పుకుంటే బౌద్ధుడవుతాడు. 7 సంవత్సరాల వయసులోనే రాజా తన తాత మృత్యువును చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ అదృశ్య శక్తితో తాత జీవన మృత్యు చక్రాన్ని రాజా ఆపినాడో తెలీదు. తాత ఎల్లప్పటి కొరకు ముక్తుడయ్యాడు. తాత దహన సంస్కారాల తర్వాత రాజా మౌనంగా పరుపులో పడి ఉన్నాడు. గది తలుపులు వేసుకున్నాడు. గదిలో నీళ్ళు, పండ్లు పెట్టారు. నీళ్ళు మాత్రం 2, 3 సార్లు త్రాగేవాడు. 3 రోజుల వరకు అలానే పడి ఉన్నాడు. రాజా ముందు బాల్యపు ఘటనలన్నీ సినిమా రీలులాగా జ్ఞాపకం వచ్చాయి. తాత ఇచ్చిన ప్రేమ, స్వతంత్రం, రక్షణ, జన్మదినోత్సవంలో ఏనుగుపై కూర్చొని ఉండి నాణేలు వెదజల్లటం, తాత గురువు ముని శాంతిసాగర్ రాకు జవాబు ఇవ్వనందున తాత ఒకసారి కోపగించటం అన్నీ కళ్ళ ముందు సినిమా రీలులాగా నడిచాయి. తాత యొక్క జ్ఞాపకాలను ఆయన అన్నీ నెమరు వేసుకుంటున్నారు. తాతయ్య ఆయన వాళ్ళ తాతయ్య యొక్క గురువు ముని సాధువు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడము, రాజ బర్త్‌డే రోజు ఏనుగు పైన కూర్చొని నాణేలన్నీ వెదజల్లడం, అన్ని ఊర్లో ఉన్న జనాల పైన అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఒక సినిమా రీలులాగా ఆయన కళ్ళ ముందు నడిచాయి అంటున్నారు. రాజా అకస్మాత్తుగా శూన్యమైపోయాడు. శరీరము శిథిలమవుతున్నది. నిష్క్రియుడు అయిపోయాడు. చేతనమంతా ఒక సూక్ష్మ బిందువులా నాభి వద్ద నిలిచింది. తరువాత గాలిలో ఈదుతున్నాడు. స్థూల శరీరం కింద పడి ఉంది. మృత్యువు సాక్షాత్కారం చేసుకున్నాడు. తర్వాత మెల్లగా ఆ సూక్ష్మ చేతన బిందువు విస్త విస్ విస్తీర్ణమవుతూ పోయింది. శరీరం కదిలింది. అతడు మరలా స్థూల శరీరంలోకి తిరిగి వచ్చాడు. ఆయన యాస్ట్రల్ బాడీ బయటికొచ్చేసింది. దీర్ఘంగా ఆయన ఆలోచనంతా వాళ్ళ తాతయ్య జ్ఞాపకాల మీద ఉంచాడు. అచేతనమైన స్థితిలోకెళ్ళిపోయి ఆయన లోపల నుంచి ఆ సూక్ష్మ చేతన బిందువు ఒక యాస్ట్రల్ బాడీ బయటికొచ్చేసి విస్తీర్ణమైపోయి తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోయిందంట. అతడు మరలా స్థూల శరీరంలోకి తిరిగి వచ్చాడు. రెండవ రోజు రాజా అమ్మమ్మ మరియు తల్లి పండ్ల రసాలు తీసుకున్నారు. 3 రోజులు పండ్ల రసాలు పాలతోటే గడిచిపోయాయి. ఏమీయో జరగనట్లే వ్యవహరించాడు. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ రాజాకి జరిగింది. 7.5 సంవత్సరాల పిల్లాడికి ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగినా కూడా తల్లిదండ్రులతో ఎవరితో ఏమీ చెప్పలేదు. ఏమీ జరగనట్లే వ్యవహరించాడు. తండ్రి అడిగాడు, "రాజా నీకేమైంది? 3 రోజులు మా ప్రాణంలో ప్రాణం లేకుండే. ఏమి తినలేదు. ఎవ్వరితో మాట్లాడలేదు. ఏమి జరిగిందో చెప్పవా నాకు?" అని వాళ్ళ తండ్రి రాజానడిగితే, రాజా నిర్లక్ష్యంతో అన్నాడు, "నాన్న నాకేమైందో నేను నీకు చెప్పాలన్నా చెప్పలేను. నేను చెప్పే ప్రయత్నం చేసినా మీరు అర్థం చేసుకోలేరు. మీ బలవంతం వల్ల పాలు తీసుకున్నాను. ఇంక సరిపోలేదా?" అని తండ్రితో రాజా అన్నాడు. "నేను అర్థం చేసుకోనిది మరియు నీవు అర్థం చేసుకున్నది ఏంటి? నేను ఈ ఎక్స్‌పీరియన్సు శరీరంలో నుంచి బయటికొచ్చి చూశాను. ఇట్లాంటివి చెప్పినా కూడా మీకు అర్థం కాదు. మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. మీ బలవంతంతో నేను పాలు తాగాను. అది సరిపోలేదా? మీకు చెప్పినా కొన్ని విషయాలు అర్థం కాదు" అనేటప్పటికల్లా వాళ్ళ తండ్రి, "నేను అర్థం చేసుకోలేనిది నీవు అర్థం చేసుకోగలిగింది ఏంటది? అది" అని వాళ్ళ తండ్రి రాజానడిగితే, రాజా దానికి బదులుగా, "అది నా వ్యక్తిగత అనుభవం. దానిని అర్థం చేసుకొనటానికి మీ వయస్సు, మీరు తండ్రి కావటం ఇవన్నీ ఉపయోగపడవు" అని. అంటే నువ్వు ఏజ్‌లో పెద్దవాడివయినప్పటికీ, నువ్వు నాకు తండ్రిగా ఉన్నప్పటికీ కూడా, నేను చెప్పే ఎక్స్‌పీరియన్సు దాన్ని అర్థం చేసుకునే స్థితికి నీ స్థితి సరిపోదు అనేది ఆయన ఉద్దేశ్యం. అయితే ఇంకేమంటున్నారు, హ్మ్
రా రాజా ఇదంతా వాళ్ళ తండ్రి రాజా తండ్రి ఇదంతా విని ఈయన చెప్పిందంతా విని తల కొట్టుకుంటూ, "నీవు నాకొక పరిష్కారం కాని సమస్యవు. నేను ప్రపంచాన్ని అర్థం చేసుకోగలను కానీ, నిన్ను అర్థం చేసుకోలేను" అని చెప్పేసి వాళ్ళ నాన్న అన్నాడంట. బదులుగా రాజా, "ఒకవేళ జగాన్ని నువ్వు నిజంగానే అర్థం చేసుకున్నచో, నాన్న సమస్యలన్నీ స్వయంగానే పరిష్కారమగును. మరి నేను అర్థం చేయించే అవసరం ఏముంటుంది? నీకు ప్రపంచమంతా అర్థమవుతుంది కానీ నేనర్థం కాదు" అని వాళ్ళ తండ్రంటే, రాజా అన్నాడు, "నీకు ప్రపంచమంతా, జగమంతా అర్థమైతే ఇంకా సమస్యలు దానంతట అది స్వయంగానే పరిష్కారమైతాయి. నేనేదో కొత్తగా నీకు అర్థం చేయించాల్సిన అవసరం ఏముంటుందింకా" అని రాజా అన్నాడంట. "నేను ఏది కోరుతానో అది తనంతట తానే అవుతుంది. అదే నాకు సరిపోవును. దాని కొరకు మీ ఆజ్ఞ తీసుకునే అవసరం లేదు" అన్నాడు రాజా. అంటే నేనేదనుకుంటే అది జరిగిపోతుంది. నేనేదన్నా పరిష్కరించాలి అనుకున్నప్పుడు దానంతట అదే ఆ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. దానికి నేను మీ పర్మిషన్ తీసుకునే అవసరం ఏం లేదు అనేది రాజా చెప్పారంట తండ్రితో. తండ్రి ఏదో గొనుక్కుంటూ బయటికెళ్ళిపోయారు. రాజాకు తండ్రి ఇల్లు ఒక బజారులాగా ఉండేది. అక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఒక్కడే పెరిగాడు గదా! అపురూపంగా, ప్రేమగా, ఎంతో స్వేచ్ఛగా. ఇక్కడికొచ్చేసేటప్పటికి వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంటికొచ్చేటప్పటికి వాళ్ళిల్లు ఒక బజారులాగా అనిపిచ్చేదట. ఎందుకు అంటే, ఆ ఇంట్లో బాబాయిలు, మేనత్త, వారి పిల్లలు మరియు అతని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఇల్లంతా నిండి ఉండేది. బంధువులు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు వచ్చేవారు, పోయేవారు, ఎప్పుడూ ఉంటూనే ఉండేవారు ఆ ఇంట్లో. పిల్లల పోట్లాట, అరుపులు, కేకలు, పెద్ద గందరగోళాలు ఉండేది. ఇంతమంది, ఇంతమంది ఉండడం వల్ల వంటలు, తినడము, స్నానాలు, బట్టల ఉతకడం వల్ల శుభ్రంగా ఉండేది కాదు. ఇంతమంది ఉండటం వల్ల అక్కడ ఆ ఇల్లంతా అంత శుభ్రంగా ఉండేది కాదు అంటున్నారు. రాజా ఇంటికి భోజనానికి మరియు ఎప్పుడో ఒకసారి కొంత సమయానికి మాత్రమే ఇంటికెళ్ళేవారంట. మిగతా సమయమంతా బస్తీ పిల్లలతో తుంటరి పన్నాగాలు పన్నేవాడు. అధిక సమయం అమ్మమ్మ వద్దే గడిపేవాడు. రాజాకు కుచ్వాడ వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. కానీ అమ్మమ్మ ఒప్పుకోలేదు. శ్మశానం వద్ద ఒక ఇంట్లో ఒంటరిగా వాళ్ళమ్మమ్మ ఉండేదంట. ఆమె తల్లి, తండ్రి కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మమ్మ వల్ల ఇంకా ఆమె భర్త చనిపోయాడు. ఎవరు లేరు కాబట్టి ఆమె ఒంటరిగా ఊరికి దూరంలో ఒక శ్మశానానికి దగ్గరలో ఉండేదంట. బూరా కొడుకు ఇంటి తాళాలు, ధాన్యము, అమ్మిన డబ్బు రాజాకు ఇచ్చాడు. రాజా అమ్మమ్మకి ఇచ్చాడు. అమ్మమ్మ ఇల్లు, భూమి, తోటలు, ఆస్తి భద్రం చేయటానికి కూడా వాళ్ళూరికి తిరిగి వెళ్ళలేదంట. ఇంకా అన్ని వందల ఎకరాల భూమిని వాళ్ళ ఊరిని అన్నింటిని వదిలేసి భర్త పోయాడు అని చెప్పేసి ఆమె అన్నీ వదిలేసొచ్చేసి ఈ ఊర్లోనే ఉంటుంది. వాళ్ళ బూరా కొడుకు అవన్నీ చూసుకొని ఆమె ధాన్యం కానీ, ధాన్యం అమ్మిన డబ్బులు, భూమి అవన్నీ చూసుకుంటూ ఆ వచ్చిన డబ్బును రాజాకిచ్చాడంట. రాజా తిరిగి వాళ్ళ అమ్మమ్మకిచ్చాడు అని చెప్తున్నారు. ఇక్కడ నుండి బూరా కొడుకు వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఇదే ఊర్లో ఈ కుచువాడలోనే ఉంటూ వాళ్ళ బూరా కొడుకుకు అవసరమైనప్పుడల్లా ఆదేశాలిస్తూ రాజా రా ఆదేశాలిస్తూ ఉండేదంట. రాజా అమ్మమ్మ వద్దే ఉండదలిచాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. అంత గందరగోళంలో ఉన్న ఇల్లు కాబట్టి రాజా ఇన్ని రోజులు ఒంటరిగా గడిపాడు కాబట్టి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. అమ్మమ్మతో మనం తిరిగి అక్కడికి మన ఊరికెళ్ళిపోదాము అనంటే అమ్మమ్మ ఒప్పుకోవట్లేదు. సరే అని అమ్మమ్మ దగ్గరే ఉందామంటే రాజా వాళ్ళ తండ్రి ఒప్పుకోవట్లేదంట. 8 సంవత్సరాల వాడయ్యాడు. ఇంకా బడికి వెళ్ళలేదు. రాజా 8 సంవత్సరాల వాడయ్యాడు. ఇంకా బడికి వెళ్ళట్లేదు. అమ్మమ్మ కొంతవరకు నేర్పించినందుకు మొదటి తరగతిలో చేర్చాడు. అమ్మమ్మ దగ్గర కొన్ని నేర్చుకున్నాడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! అవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ క్లాస్‌లో చేరాడంట. తండ్రి అమ్మమ్మ వద్దకు పంపలేదు. చదువు భారము ఆమె మీద వేయదలచలేదు. అయినా రాత్రి పడుకోడానికి రాజా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. నెక్స్ట్ 19 టాపిక్కు సత్యవాది. ఒకరోజు రాజా తండ్రి గడ్డం చేసుకుంటూ అన్నాడు, "సీతారాం నన్నడిగితే లేడని చెప్పు. అతడు ఒక గంట నా తల తింటాడు.
అని చెప్పి రాజా తండ్రి రాజాతో అన్నాడంట. "సీతారాం అనే వ్యక్తి నన్నడిగితే నేను లేనని చెప్పు. ఆయన నా గంట సేపు నా తల తింటాడు నేనున్నానంటే" అనేసి తండ్రి రాజాతో చెప్పాడంట. ఈలోపే సీతారాం వచ్చి, "మీ తండ్రితో కలవటానికి వచ్చాను" అని చెప్పి రాజాతో అన్నాడు. రాజా అన్నాడు, "మా నాన్న గడ్డం చేసుకుంటున్నాడు. నీవు వస్తే లేదని చెప్పమన్నాడు." సీతారాం లోపలికి వచ్చి తిట్టడం ప్రారంభించాడు. రాజా తండ్రి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా అన్నాడు. మా నాన్న గడ్డం చేసుకుంటున్నాడు. నీవొస్తే లేవని చెప్పమన్నాడు" అని డైరెక్ట్‌గా ఆ వ్యక్తితో రాజా చెప్పేటప్పటికల్లా, ఆ వ్యక్తి లోపలికొచ్చి వాళ్ళ నాన్నని తిట్టడం ప్రారంభించాడంట. ఇంకా రాజా వాళ్ళ తండ్రి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా అన్నాడు. "సీతారాం, నేను నీకు చూపించదలిచాను. నా రాజా ఎంత సత్యవాదియోనని" అని ఆయన వాళ్ళ తండ్రి కవర్ చేసుకున్నాడట. మా అబ్బాయి ఎంత సత్యవంతుడో నేను నీకు చూపించాలనుకుని నేనట్లా చెప్పమన్నానంతే అని వాళ్ళ తండ్రి చెప్పాడంట. సీతారాం, నేను నీకు ఆహ్, నేను నీకు చూపించదలిచాను నా రాజా ఎంత సత్యవాదియోనని. కానీ రాజా వాదిస్తూ అన్నాడు, "నాన్న, నీవు తప్పు కప్పుకోవడానికి ఎందుకు అసత్యం పలుకుతున్నావు?" తండ్రి రాజాను ఉరిమి చూశాడు. ఆయనేదో కవర్ చేసుకుంటే, ఆ కవర్ చేసుకున్న దాన్ని కూడా రాజా, "ఎందుకు నువ్వు చెప్పేది అబద్ధము. నువ్వు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు అసత్యం చెప్తున్నావు" అనేటప్పటికల్లా వాళ్ళ తండ్రి రాజాను ఉరిమి చూశాడంట. రాజా నిర్భయంగా అన్నాడు, "నాన్న, ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి అని మీరు నిన్ననే అన్నారు. నేను తప్పు చేశానా? మీరు నన్ను ఎందుకు ఉరుమురిమి చూస్తున్నారు? నీవు సరిగానే చెప్పావు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళు. తర్వాత నేను నీతో మాట్లాడతాను" అని తండ్రి అన్నాడంట. "నువ్వు నిజం చెప్పాలి" అని చెప్పేసి ముందు రోజు చెప్పినందుకు రాజా ఆయన అబద్ధం చెప్పమని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టుగానే చెప్పి, "మీరే నిజం చెప్పారు కదా! నేనేం తప్పు చేశానని కోపంగా నా నా వైపు చూస్తున్నారు" అని చెప్పి ఆయన ముందే వాళ్ళ నాన్నని నిలదీసి అడిగేటప్పటికల్లా, వాళ్ళ నాన్న, "నువ్వన్నీ కరెక్టే చేస్తున్నావు కానీ నువ్విప్పుడు బయటికెళ్ళు" అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడారంట. "సీతారాంతో మాట్లాడాలి. నువ్వు బయటికెళ్ళు. నేను సీతారాంతో మాట్లాడాలి" అని చెప్పి చెప్పాడంట. సీతారాం బయటికి వచ్చిన తర్వాత రాజా తండ్రి ముందుకు వచ్చి అన్నాడు, "నాన్న, నేను వచ్చాను. నాకు తెలుసు మీరు ఏం మాట్లాడతారో. మీరు ఏం శిక్ష ఇస్తారో ఇప్పుడివ్వండి" అన్నారు. సీతారాంతో మాట్లాడి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత "నేను నీతో మాట్లాడతాను. నువ్విప్పుడు బయటికెళ్ళిపో" అన్నారు గదా రాజా అని. ఇంకా సీతారాం వెళ్ళిపోయిన తర్వాత రాజా వాళ్ళ తండ్రి దగ్గరకొచ్చి, "నేనిప్పుడొచ్చా నీ ముందుకు. నాకు తెలుసు నువ్విప్పుడు ఏం మాట్లాడతావో, నువ్వు నాకేం శిక్షిస్తావో కూడా నాకు తెలుసు" అని చెప్పి రాజా అన్నాడంట. తండ్రి పుత్రుడే శిక్ష కొరకు ఎదురు నిలిచినందున తండ్రి ఆశ్చర్యపోయాడు. చేసిన తప్పుకు దుఃఖితుడైనాడు. రాజా నిజం చెప్పినందుకు శిక్షించాలా? కొన్ని రోజుల క్రితమే ఆ గాంధీజీ సత్యహరిశ్చంద్రుని కథలు చెప్పి, సత్యం చెప్పుట చాలా కష్టమైనా సత్యం వదలకూడదు అని బోధించాడు. ఈయన గాంధేయవాది అని కూడా వాళ్ళ తాతయ్య చెప్పారు కదా వీళ్ళ నాన్న. అయితే ఈ రాజా ఇట్లా అనేటప్పటికల్లా వాళ్ళ నాన్నకి బాధేసిందంట. "నువ్వు నిజం చెప్పావు. నువ్వు నిజం చెప్పినందుకు నేను నిన్ను శిక్షించాలా?" మొ గాంధీ గాంధీజీ సత్యహరిశ్చంద్రుడి కథ మొన్ననే ఒకసారి చెప్పి ఇది జరిగినప్పుడు అంటున్నారు. కథ చెప్పి సత్యం చెప్పుట చాలా కష్టము. అయినా కూడా సత్యం వదలకూడదు అని బోధించారు అని వాళ్ళ తండ్రి రాజాతో అన్నాడంట. అతడే అసత్యం పలుకుమని ఆదేశం ఇచ్చానని ఆలోచనలో పడ్డాడు. ఇవన్నీ విని నేను గాంధీని ఫాలో అవుతున్నప్పటికీ కూడా, నేను మా అబ్బాయిని అబద్ధం చెప్పమని చెప్పి నేనే చెప్పాను అని ఆయన వాళ్ళ ఫాదరు రాజా వాళ్ళ తండ్రి ఆలోచనలో పడ్డారంట. రాజా మరల అన్నాడు, "మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు నాకు శిక్ష ఎందుకివ్వడం లేదు? నాకు తెలుసు. అబద్ధం ఆడితే బహుమానంగా లభించేది. కానీ సత్యం పలికితే శిక్ష అనుభవించవలసిందే." ఏమన్నారు? "అబద్ధమాడితే బహుమానంగా ఏది లభిస్తుందో నాకు తెలుసు. కానీ సత్యం పలికితే శిక్ష అనుభవించవలసిందే. అబద్ధమాడితే బహుమానము లభించేది. కానీ సత్యం పలికితే శిక్ష అనుభవించాల్సిందే" అని రాజా అన్నాడు వాళ్ళ నాన్నతో. అసలు రాజాకు శిక్ష ఇవ్వడానికే పిలిచాడు కానీ, రాజా మాటలు విని క్రోధం మాయమై తన అపరాధము బోధపడ్డది. అంటే ఆయన
ఎరుకతో అవేర్‌గా లేకుండా నేను గాంధీని ఫాలో అవుతాను. నేను నిజాలే మాట్లాడతాను అనుకుంటున్నారు. కానీ ఇంత చిన్న విషయంలోనే ఆయన చేసిన తప్పుని రాజా చూపిచ్చేసరికల్లా ఆయనని చెక్ చేసుకుంటున్నారు. నిజమే కదా! నేనే మా అబ్బాయికి అబద్ధం చెప్పమని చెప్పాను. నేను ఇన్ని చేస్తూ కూడా నేను అబద్ధము ఆడమని చెప్పాను అని ఆయన ఆలోచనలో పడ్డారు. రాజా నిర్భయంగా అన్నాడు, "నాన్న, నేనెల్లప్పుడూ జీవితంలో సత్యం పలకాలంటే, నేను సత్యం పలికినప్పుడల్లా పురస్కారం ఇవ్వాలి. ఒకవేళ మీరు సత్యం పలికితే శిక్ష ఇచ్చినచో మీరే నన్ను అసత్యవంతుడిని చేసినట్లు." ఇంకా ఆయన ఒక కండిషన్ పెట్టారు రాజా. ఇప్పటినుంచి నేను జీవితంలో ఎప్పుడు సత్యం పలకాలంటే సత్యం పలికినప్పుడల్లా కూడా మీరు నాకొక గిఫ్ట్ ఇవ్వాలి. ఏదో ఒకటి ప్రెజెంట్ చేయాలి. ఒకవేళ మీరు సత్యం పలికితే శిక్షిచ్చినచో మీరే నన్ను అసత్యవంతుడిని చేసిన వాళ్ళవుతారు అని చెప్పేసి రాజా వాళ్ళ తండ్రికి చెప్పారంట. తండ్రి అన్నాడు, "నేను నా తప్పును ఒప్పుకుంటాను. నీవెల్లప్పుడు సత్యమే పలుకు. కానీ నాకు తెలుసు నీవు ఏదో తుంటరి పని చేసి సత్యం చెప్పి పురస్కారం కోరుతావు. అంటే కావాలని నువ్వేదో ఒక గిఫ్ట్ ఏదో కావాలని ఏదో ఒక కావాల్సింది దానికోసము నువ్వేదో పని చేసి నేను ఇది చేశానని చెప్తావు. నీకిదొక అలవాటుగా మారుతుంది అని వాళ్ళ తండ్రి అన్నాడంట. రాజా అన్నాడు, "ఇది ఆలోచించే మీ పని మీరు నన్ను ఇది ఆలోచించే మీ పని మీరు నన్ను ఏం చేస్తారో అది మీ ఇష్టము. అంటే మీరిదన్నీ ఆలోచించి మీరేం చేస్తారు, ఎట్లా చేస్తారనేది మీ ఇష్టము. కానీ నేను నిజం చెప్పినప్పుడల్లా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. లేదు అనంటే మాత్రము నాకేదైనా పనిష్మెంట్ ఇస్తే మీరు నే నేను అప్ నన్నొక అసత్యవంతుడిని తయారు చేసినట్లే అనేది ఆయన చెప్పారంట. రాజా అన్నాడు, అది మీ ఇష్టము. నేను ఏది చెయ్యాలో అదే చేస్తాను. చేసిన దానిని మీరు మార్చలేరు. నేను అబద్ధం కూడా సత్యంలాగానే చెప్పగలను. నేను అబద్ధం చెప్పుటకు మీరే బాధ్యులు. నేను సత్యం చెప్పినప్పుడల్లా రూ. 10 పురస్కారం ఇవ్వాలి. అప్పుడే నేను సత్యవంతుడను అగుదును. నేనేదో నాకు తోచింది నేను చెప్తాను. అది నిజమా? కాదా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పవచ్చు. మీరెట్లా చేస్తారనేది అది మీ ఇష్టం. కానీ నేనెప్పుడు నిజం చెప్పినా కూడా మీరు నాకు రూ. 10 ఇవ్వాలి అనేది రాజా పెట్టిన కండిషను. తండ్రి ఆలోచించి రాజాకు రూ. 10 ఇచ్చాడు. ఇప్పుడు నిజం చెప్పాడు కాబట్టి రూ. 10 ఇచ్చాడు. తండ్రి వాగ్దానం ప్రకారం రాజా తుంటరి పనులు చేసి, నిజం చెప్పి పురస్కారం పొందుతూ పోయాడు. వాళ్ళ నాన్న అన్నట్టుగానే తుంటరి పనులు చేయడం, నిజం చెప్పడం, రూ. 10 తీసుకోవడం ఇట్లా చేస్తూ పోయాడంట. ఇంటి వెనుకనే వారి బట్టల దుకాణం ఉండేది. రాజా దుకాణం ముందు నుండి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు తండ్రి అడిగాడు, "రాజా, నీవు దుకాణం ముందు కళ్ళెందుకు మూసుకొని వెళ్తున్నావు?" అని చెప్పేసి తండ్రి అడిగాడంట. సమాధానంగా రాజా, "నాన్న, దుకాణం మనిషి నిజత్వాన్ని నాశనం చేస్తుంది. ఇందుకే దుకాణం వైపు చూడబుద్ధి కాదు. నీడ కూడా పడవద్దని నేను కళ్ళు మూసుకుంటున్నాను" అని రాజా చెప్పాడంట. తండ్రన్నాడు, "నీవు పెద్దవాడవయ్యాక దుకాణం మీద కూర్చోవా? నేను చిన్నప్పటి నుండే కూర్చొని నేర్చుకున్నాను. దుకాణం మనిషిని ఎలా నాశనం చేస్తుంది అని." దానికి వాళ్ళ తండ్రి, "నువ్వు పెద్దవాడయ్యాక దుకాణం మీద కూర్చోవా?" అంటే రాజా అన్నాడు, "నేను చిన్నప్పటి నుండే కూర్చొని నేర్చుకున్నాను. దుకాణం మనిషిని ఎలా నాశనం చేస్తుంది అని." వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊర్లో తాతయ్య దగ్గర కూర్చునేవారు కదా! రాజా అన్నాడు, "మీరు నన్ను అడగకపోవటమే మంచిది. విని మీరు అనవసరంగా బాధపడతారు. దుకాణం మనిషిని ఎలా నాశనం చేస్తుంది అని." రాజా అన్నాడు, "మీరు నన్ను అడగకపోవడమే మంచిది." లేదండి, ఇక్కడ వాళ్ళ తండ్రి ఏమో, "నువ్వు పెద్దవాడవయ్యాక దుకాణం మీద కూర్చోవా?" అని అడిగి ఆయనేమన్నారు, "నేను చిన్నప్పటి నుంచే కూర్చొని నేర్చుకున్నాను" అని వాళ్ళ తండ్రి అంటే, "దుకాణం మనిషిని నాశనం చేస్తుంది" అని రాజా అన్నాడు. "మీరు ఎందుకు అని నన్ను అడగకపోవడమే మంచిది. విని మీరు అనవసరంగా బాధపడతారు" అని రాజా చెప్పాడంట. "నేను తాతతో దుకాణం విషయంలో అన్నీ తెలుసుకున్నాను. తక్కువ ధరను ఎక్కువ ధర చెప్పాలి. అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడడం అనేది ఒక సాధారణమైన విషయం బిజినెస్ చేసేటప్పుడు. నేను దీనిని మోసం అంటాను." తండ్రి అన్నాడు, "నీవు దుకాణం మీద కూర్చోవు. చదవడంలో నీ మనస్సు ఉండదు.
ఆఖరున నీవు ఏం చేస్తావు?" అని తండ్రి రాజాని అడిగాడంట. "నువ్వేమో ఫ్యూచర్‌లో దుకాణంలో కూర్చోనంటున్నావు. అది ఈ దుకాణంలో కూర్చొని బిజినెస్ చేయడం అనేది మోసం అంటున్నావు. చదువు మీద ఫోకస్ పెట్టట్లేదు. నువ్వేమవుతావు చివరికి ఏమవుతావు?" అని చెప్పేసి వాళ్ళ తండ్రి అడిగితే రాజా అన్నాడు, "నేను తిరుగుబోతులా అక్కడికి ఇక్కడికి తిరుగుతాను. తండ్రి కోపంతో నీ తాత తిరుగుబోతులా అక్కడికి ఇక్కడికి తిరుగుతాను" అంటే వాళ్ళ తండ్రి కోపంతో, "మీ తాతయ్య, అమ్మమ్మ నీకు బాగా స్వాతంత్రాన్ని ఇచ్చి గారాబం చేసి నీ మతి చెడగొట్టారు. ఇక నుండి రాత్రికి అమ్మమ్మ దగ్గరకు వెళ్ళినావో చూడు, మంచిగా చదువుకొని మనిషిలాగా అని చెప్పేసి వాళ్ళ తండ్రి రాజాతో అన్నాడంట. రాజా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజా పట్టుబట్టి తన చొక్కాకు నిక్కర్లకు 4 జేబులు పెట్టించుకున్నాడంట. ఉదయం, సాయంకాలం మరియు సెలవు రోజుల్లో సక్కర్ నది ఇసుకలో అనేక రంగుల, అనేక ఆకృతులు గల రాళ్ళ ముక్కలను వెతికేవాడు. అవి దొరకగానే అమూల్య ధనాగారం దొరికినట్లు, అవి సజీవంగా ఉన్నట్లు ఆశ్చర్యంతో చూస్తూ ప్రసన్నుడయ్యేవాడు. ఒకరోజు తండ్రి రాజా జేబుల్లో రాళ్ళను చూసి అన్నాడు, "రాజా, నీకు రాళ్ళపై అంత మోజెందుకు? వీటిని ఏం చేస్తావు?" అని వాళ్ళ తండ్రి అడిగాడట. "ఇప్పుడు తెలిసింది నువ్వు నీ ఇన్ని జేబులెందుకు పెట్టించుకున్నావు అని. ఈ రాళ్ళు వెతకడంలో సమయమంతా వృధా చేస్తున్నావు. చదువు ఏమాత్రం లేదు. రాళ్ళను తీసి బయట పడేస్తావా? రాళ్ళను తీసి బయట పడేస్తాను." రాజా అన్నాడు, "నాన్న, మీరు నన్ను అర్థం చేసుకోలేదు. ఈ రాళ్ళను పడవేసిన భేదమేముంటుంది? ప్రత్యేకమైన ఆకారము మరియు రంగురాళ్ళు దొరికితే నాకెంతో ప్రసన్నమవుతుంది. మీరు ఊహించలేరు. ఈ రాళ్ళు నాకు మీ రూపాయల కంటే ఎంతో ఎక్కువ విలువైంది." అదే రోజున సాయంకాలం గని నుండి 4 గంపల రంగురాళ్ళను తెప్పించి అతని గదిలో రాశిపోయించాడు రాజా తండ్రి. రాజా బడి నుంచి వచ్చాక తండ్రి అన్నాడు, "నీ కొరకు రంగురాళ్ళు తెప్పించాను. ఇక నదికి వెళ్ళి గంటల కొలది రాళ్ళను వెతికి సమయం వృధా చేయవద్దు." రాజా ఉదాసీనంగా అన్నాడు, "నాన్న, మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? మీరు ఇన్ని రాళ్ళు తెప్పించి నా సంతోషాన్ని లాక్కున్నారు. ఇన్ని రాళ్ళను నా ముందు ఉన్నా ఇన్ని రాళ్ళు నా ముందు ఉన్నా నాకు సంతోషం లేదు. నేను మొదటే చెప్పాను, నేను స్వయం రాళ్ళను వెతకడంలో సంతోషం నాకు. నేను సొంతంగా రాళ్ళను వెతుక్కుంటే నాకు సంతోషం. మీరు గంపలు గంపలుగా తెప్పిచ్చి పెట్టి ఈ రాళ్ళతో ఆడుకోమంటే నాకందులో సంతోషం లేదు. మీరు ఈ రాళ్ళనన్నింటినీ తీసివేయించండి." ఇంకా తండ్రి చిరాకుతో అన్నాడు, "నీవొక వింత బాలుడవు. నీవు సంతోషపడతావని ఇన్ని రాళ్ళు తెప్పించాను. నిన్ను సంతోషపెట్టడం కష్టం." రాజా అన్నాడు, "ఎప్పుడూ ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయకూడదు. మీరు నన్ను బలవంతంగా సంతోషపెట్టలేరు. నేను వెతుకుతుంటే ఏదో రాయిలో, ఏదో పుష్పంలో, ఏదో సీతాకోక చిలుకలో నాకు సౌందర్యం ప్రతిబింబించేది. అది నిజమైన సంతోషం. ఆ సంతోషం ఏదో అంతస్తులో నుండి వస్తుంది. అంటే అది లోపల నుంచొస్తుంది ఆ సంతోషము. నేను వాటిని వెతుకుతున్నప్పుడు వాటి సౌందర్యాన్ని గుర్తించి నాకా సంతోషం అనేది లోపల నుండి వస్తుంది. మీరన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టినంత మాత్రాన నాకా ఆనందం అనేది లభించదు" అంటున్నారు. తండ్రి అన్నాడు, "మీరు వింటున్నారా ఈ పిచ్చివాని మాటలు? వీని కొరకు ఏమి చేసినా అనవసరం. వీనితో ఎవరు మాట్లాడకూడదు. వాని ఒంటరిగా వదిలేయాలి. ఏం చేసుకుంటాడో చేసుకోనీగాక" అంటూ దుకాణానికి వెళ్ళిపోయారు. ఇన్ని చేసినా కూడా నేనిన్ని గంపల రంగురాళ్ళు తెప్పించి పెడితే ఏదో మాట్లాడుతున్నాడు. ఏం చేసినా వృధా. వీడు పిచ్చివాడు అనేది వాళ్ళ తండ్రి కోపంగా మాట్లాడుతున్నారు. "వాని ఒంటరిగా వదిలివేయాలి. ఏం చేసుకుంటారో చేసుకోనీగాక" అంటూ దుకాణానికి వెళ్ళాడు. రాజా ఇదే మేలని గది తలుపులు వేసుకున్నాడు. తండ్రి కోపము అతనికి ఏకాంతము లభించినందుకు సంతోషంతో తండ్రికి కృతజ్ఞుడయ్యాడు. ఇంకా 20వ టాపిక్, తాత మనవడు సమానము. వీళ్ళ తండ్రి వాళ్ళ నాన్న. ఈ తాత మనవడు సమానము. రాజా తన బంధువర్గంలో పితామహుడినే ఇష్టపడేవారు. 70 సంవత్సరముల వయసులో కూడా రాజాలాగా అందరితో హాస్యము, చిలిపి చేష్టలు, సరసాలాపము చేసేవాడు వాళ్ళ తాతయ్య. అందరినీ కొత్త కొత్త పేర్లతో పిలిచేవాడు.
తాత, మీరందర్నీ అసలు పేరు పిలవక కొత్త పేర్లతో ఎందుకు పిలుస్తారు అని రాజా అడిగితే తాతయ్య నవ్వి, తాత, పేర్లలో ఆత్మీయత ఉండదు. తాతయ్య నవ్వి, పాత పేర్లలో ఆత్మీయత ఉండదు. నవీనత, ప్రేమ ఉండదు. జనం అర్థం చేసుకోరు అన్నాడు. రాజా, ఈరోజు చీకటి ఎక్కువగా ఉంది. నా చెయ్యి పట్టుకో. నీకు ఎదురు దెబ్బ తగిలితే నీవు తప్పుకుంటావు అన్నాడు. అంటే చీకటి ఎక్కువగా ఉంది, నడిచేటప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకో. నీకేదైనా ఎదురు దెబ్బ తగిలితే నేను నీకు ప్రొటెక్ట్ చేస్తాను అనేది తాతయ్య చెప్పాడు. దానికి బదులుగా రాజా అన్నాడు, నీవు నా చెయ్యి ఎన్ని రోజులు పట్టుకోగలవు? నీ చెయ్యి విడిపోయిన తర్వాత నేను చీకట్లో ఎదురు దెబ్బలు తింటుంటాను. ఎదురు దెబ్బ అనుభవం ఎదురు దెబ్బ తాకిన తర్వాతే తెలుస్తుంది. ఇతరుల ఆశ్రయం వదిలినప్పుడు శక్తి, సామర్థ్యం వస్తుంది. నేను నా సొంత శక్తి మీద జీవించదలిచాను. దయచేసి నేను కింద పడ్డా మీరు లేపకూడదు. నేనే లేస్తాను. మీరు చూస్తూ ఉండండి అన్నాడు రాజా. తాత అనుభవజ్ఞుడు కావున రాజా మాటను సమ్మతించాడు. రాజా మొదటి నుంచి కూడా ఇదే చెప్తూ వస్తున్నారు. ఆ స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు, ఈత నేర్చుకునేటప్పుడు కూడా స్వయంగా నేను మునిగిపోతూ నాకు సహాయం చెయ్యండి అని అడిగినా కూడా నాకు సహాయం చెయ్యొద్దు అని చెప్పి ముందే కండిషను ఆ వృద్ధుడికి పెట్టి ఆయన ఈత ఈత కొట్టడం నేర్చుకున్నారు. ఇక్కడ కూడా అదే. నేను దెబ్బ తగిలి కింద పడి పడినా కూడా మీరు నన్ను లేపకూడదు. ఎందుకంటే, నా స్వయం సామర్థ్యం మీద నేను కింద పడినప్పుడు నాకు అర్థమవుతుంది అనేది ఆయన చెప్పే విషయం. అనుభవం అనేది వస్తేనే తెలుస్తుంది అనేది ఆయన అంటున్నారు. రెండవ రోజు తండ్రి రాజాకు ఏదో విషయంలో సలహా ఇవ్వబోయాడు. రాజా అన్నాడు, నాన్న, మీరు నాకు సలహా ఇవ్వకండి. నేను అడిగినా నీ దారి నువ్వు చూసుకోమని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే దారిలో సలహా దొరికితే స్వయంగా దారి వెతికే అవసరమే ఉండదు. తండ్రి మౌనంగా ఉండిపోయాడు. అంటే సలహాలు ఇస్తూ పోతే స్వయంగా వాళ్ళంతట వాళ్ళు సొంతంగా ఆలోచించడం అనేది పోతుంది. కాబట్టి నేను అడిగినా కూడా నాకు సలహా ఇవ్వకండి అని చెప్పేసి హ్మ్. రాజా వాళ్ళ తండ్రితో అన్నాడంట. ఇంక అది విని తండ్రి మౌనంగా ఉండిపోయాడు. ఒక పూర్ ఒక పూర్ణిమ రోజు రాజా నది వైపు వెళ్తుంటే, "ఆగు రాజా! నేడు నేడు పూర్ణిమ. నేను కూడా నది స్నానానికి వస్తాను" అని తాతయ్య అన్నాడు. దారిలో ఎవరో కలిసి తాతకు నమస్కారం చేసి, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. తాత, స్టేషన్‌కి వెళ్తున్నాను. కొద్దిగా పనుంది అని చెప్పి అన్నాడు. ఆ మనిషి భుజాలు ఎగరేస్తూ వెళ్ళిపోయాడు. రాజా ఆశ్చర్యంతో అన్నాడు, తాత, అనవసరంగా అబద్ధమాడావు. ఒకవేళ అతడు ఈ నదికి వెళ్తుంది, స్టేషన్‌కి వెళ్ళే దారి వేరే అంటే మీ అబద్ధం బయటపడేది కదా అని రాజా అడిగితే, తాత నవ్వి, ఇది నా వ్యాపారం యొక్క మూలమంత్రం. నన్ను తెలుసుకునే వారిని వశపరుచుకోవటానికి మార్చుటకు అబద్ధమాడక తప్పదు. ఇప్పుడు అబద్ధమాడుట వ్యాపార అభ్యాసము. ఇక్కడ సత్యం పలికితే దుకాణంలో కూడా మీ నాన్నల నిజం చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఆయనేమంటున్నారు, నేనెక్కడికెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది నేనందరికీ చెప్పకూడదు. కాబట్టి ఇది నా వ్యాపారం యొక్క మూలమంత్రము, ఈ అబద్ధం చెప్పడము అనేది. ఇప్పుడు అబద్ధమాడుట వ్యాపారం యొక్క అభ్యాసము. ఇక్కడ సత్యం పలికితే దుకాణంలో కూడా మీ నాన్నల నిజం చెప్పవలసి వస్తుంది. అంటే ఇంక సత్యాలు పలుకుతూ పోతే దుకాణంలో కూడా నిజాలు మాట్లాడాల్సి వస్తుంది మీ నాన్నలాగా అనేది వాళ్ళ తాతయ్య చెప్తున్నారు. ఇలా ఇట్లా అయితే ఇల్లు సంసారం ఎట్లా నడుస్తుంది అని అన్నాడు. తాతను అబద్ధమని నిరూపించటం ఉక్క పెనుగులు నములుట లాంటిదే. అంటే ఉక్కు ఉక్కు యొక్క ఉక్కు మరమరాలు, ఇనుప మరమరాలు లాంటివి నవలడం లాంటిదే అనేది ఆహ్, రాజా చెప్తున్నారు. ఒకవేళ అతడు ఈ దారి నదికి వెళుతుందంటే, నదికి వెళ్ళి స్టేషన్ వెళ్తానని నేను చెప్తాను అని. తాతయ్య, ఒకవేళ అతను నిజంగానే నువ్వు వెళ్ళే దారి ఇది నదికెళ్ళే దారి కదా! ఇటు స్టేషన్ లేదు కదా! అని ఆయన అడిగితే, నేను నదికి వెళ్ళి అటునుంచి నేను స్టేషన్‌కెళ్తానని చెప్తాను అని తాతయ్య అన్నాడంట. తాత నేర్పరితనానికి నవ్వి రాజా ఆలోచనలో పడ్డాడు. అక్కడ అమ్మమ్మ, తాత
బూర వారు ఒక రకమైన మనుషులు. ఇక్కడంతా మోసము, బూటకము. ఇన్ని సంవత్సరాలు అక్కడున్నారు కదా! అక్కడ మనుషులకి, ఇక్కడి వాతావరణానికి మధ్యలో వ్యత్యాసాన్ని ఆయన గమనిస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ ఒక రకంగా ఉన్నారు మనుషులు. ఇక్కడంతా మోసము, బూటకమే ఇక్కడున్న వాళ్ళందరూ అనేది రాజా అనుకుంటున్నారంట. తాత రాజాను చూసన్నాడు, "రాజా ఏం ఆలోచిస్తున్నావు? ఈ వయస్సు ఆలోచించేది కాదు. కుచ్వాడాలో చాలా ఆలోచించావు. చాలా సంతోషించావు. ఇప్పుడు చదువు సంధ్యలో మనసు పెట్టు. అప్పుడప్పుడు దుకాణం మీద వచ్చి కూర్చో. ఇదే ముందు ముందు పనికి వస్తుంది." రాజా నవ్వి అన్నాడు, "తాత నాకు వ్యాపారము, నౌకరీ చెయ్యాలని లేదు. నేను ఏం చెయ్యాలో నాకు ఏమీయూ తెలీదు. కానీ లోక వ్యవహారంలో మాత్రం నేను పడను" అనేది రాజా తాతయ్యతో అన్నాడు. తాతన్నాడు, ఎలా తండ్రో అలా పుత్రుడు. హరిశ్చంద్రుని కొడుకు కావాలని ఉందా నీకు? బిడ్డ ఆహ్, భార్య, పిల్లల భారం మీద పడినప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి తాతయ్య రాజాతో అన్నాడంట. మీ తండ్రిలాగానే నేను బాహ్యమైన ఈ వ్యవహారాలలో నేను పడను అంటున్నావు. అయినా నువ్వు హరిశ్చంద్రుడి పుత్రుడిలాగా ఉండాలనుకుంటున్నావా? రేపు నీకు భార్య, పిల్లల భారం మీద పడిన తర్వాత నీకప్పుడు తెలిసొస్తుంది అనేది తాతయ్య అంటే రాజా నవ్వన్నాడు, "నేను పెళ్ళే చేసుకోను. ఇంట్లో పిల్లలేమన్నా తక్కువున్నారా?" అని చెప్పేసి రాజా అన్నాడట. తాతన్నాడు, "మరి నువ్వు మునివవుతావా పెళ్లి చేసుకోకుండా" అని అడిగితే రాజా జవాబిచ్చాడు, "ముని కావాలని లేదు. కుచివాడాలో ఆ ముని శాంతిసాగర్‌ని చూశాను. నా దృష్టిలో ముని, గిని అంతా బూటకం." తాత ఆశ్చర్యంతో అన్నాడు, "ముని అవ్వాలని లేదా? మరి ఏమవుతావు?" రాజా నవ్వన్నాడు, "ఇది అతనికే తెలుసు. ఎవరు నన్ను పుట్టించాడో అతడు నాతో ఏమి పని తీసుకోవాలో, ఏమి చేయిస్తాడో వాని ఇష్టం. నాకు తెలిస్తే నేను మీకు తప్పక చెప్తాను" అని చెప్పేసి రాజా అన్నాడంట. తాత గంభీరంగా అన్నాడు, "నీ మతి పోయింది. నీవు సగం పిచ్చోడివయ్యావు." రాజా వెంబటే నవ్వి, "తాత సగం కాదు, పూర్తి పిచ్చోడిని అని నువ్వు అనొచ్చు" అని రాజా అన్నాడంట. ఇంకా తాత, మనవడు నాస్తికులే నెక్స్ట్ టాపిక్. తాత రాజాతో అన్నాడు, "కుచ్వాడాలో నీవు పోవడమే మంచిది. చదవటం వల్ల మనిషి మస్తిష్కము చెడటం తప్ప మరేమీ లభించదు. మీ తండ్రి బాబాయిలను చూడు. నీ తండ్రి జైన ధర్మశాస్త్రాలు చదువుతూ, చేతులు జోడిస్తూ సమయమంతా వృధా చేస్తాడు." వీళ్ళ తాతయ్య రాజాతో అంటున్నాడు, "నువ్విక్కడ చదవకపోవడమే మంచిది. చదవడం వల్ల మనిషి మస్తిష్కం అంతా చెడిపోవడం తప్ప ఇంకా ఏ ఉపయోగం లేదు. మీ తండ్రి బాబాయిలు చూడు, నీ తండ్రేమో జైన ధర్మశాస్త్రాలు చదువుతూ, చేతులు జోడిస్తూ సమయమంతా వృధా చేస్తాడు. బావిలోని కప్పలాగా తయారయ్యాడు. నీ ఇద్దరు బాబాయిలు గాంధీజీ శిష్యులై మస్తిష్కం పూర్తిగా చెడిపోయింది. ఒకతను లాఠీ దెబ్బలు తిని జైలు శిక్ష అనుభవించి చదువు పాడు చేసుకున్నాడు. రెండవ మహాశయుడు కవితలు రాస్తూ రాట్నం నడిపిస్తే, ఉప్పు తయారు చేస్తే, కవితలు వినిపిస్తే ఆంగ్లేయ ప్రభుత్వం పడిపోతుందా?" అని ఆహ్, వాళ్ళ తాతయ్య అడిగితే రాజా అన్నాడు, "కవితలు రాస్తే మంచిదే కదా! వినగానే ఆవేశమొస్తుంది." తాతన్నాడు, "ఆవేశం మన వివేకాన్ని పాడు చేస్తుంది. ఆవేశము ఒక మత్తు. మనిషిని మూర్ఛితుడిలా చేస్తుంది. మూర్ఛలో మంచి చెడు తెలియక పిచ్చి పనులు చేస్తారు." అంటే ఆ రోజులలో వీళ్ళు మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరు బాబాయిలు, వాళ్ళ తండ్రి వీళ్ళంతా గాంధీజీని ఫాలో అయ్యేవాళ్ళంట. ఒక్కొక్కరు ఒక్కో పనులు చేసేవాళ్ళు. వాళ్ళ బాబాయ్ రెండో అతనేమో కవితలు రాసి, రాట్నం నడిపిచ్చి, ఉప్పు తయారు చేసి అంటే ఈ మన ఫ్రీడమ్ గురించి కవితలు రాసి మనుషులను ఆలోచింపజేసేవారంట. ఈ విషయాలు చెప్తూ ఉంటే రాజా అంటున్నాడు, "మంచిదే కదా! ఆవేశం వస్తుంది మనుషులకి" అనంటే, అది మన వివేకాన్ని ఆహ్, హ్మ్, హ్మ్, మూర్ ఏమంటున్నారు, మన వివేకాన్ని పాడు చేస్తుంది ఆవేశం అనేది వాళ్ళ తాతయ్య చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, "ఆవేశం ఒక మత్తు. మనిషిని మూర్ఛితుడయ్యేలా చేస్తుంది. మూర్ఛలో మంచి చెడు తెలియక పిచ్చి పనులు చేస్తారు. ఈ మూర్ఖునికి తెలివి ఉంటే లాఠీ దెబ్బలెందుకు తింటాడు? జైలుకెందుకు వెళ్తాడు?" వాళ్ళ రెండో బాబాయ్ గురించి చెప్తున్నారు.
లాఠీ దెబ్బలెందుకు తింటారు? జైలుకెందుకు వెళ్తారు? కవితలు కేవలము శబ్దజాలములు. కవులు స్వప్నాలలో జీవిస్తారు. వాస్తవిక జీవనంలో అవి తెల్ల కాగితాలు. వారి మతి పోతుంది. రాజా, నీవు కవితలల్లకు. ఏది చేసినా పూర్తి స్పృహలో చెయ్యి. వాళ్ళ తాతయ్య మనవడికి చెప్తున్నాడు. మీ తండ్రిట్లా, మీ బాబాయిలట్లా వాళ్ళు చేసినట్టు మాత్రం నువ్వు చేయకు. నువ్వు ఈ కవితలు ఇట్లాంటి వాటి గురించి మాత్రం అందులోకి వెళ్ళొద్దు నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ కవితలు అల్లకూడదు. ఏది చేసినా పూర్తి స్పృహతో చెయ్యాలి. స్పృహతో చేసిన వాడే నిజంగా సఫలుడవుతాడు. రాజా, నేనెంత చెప్పినా నీ తండ్రి నిన్ను చదవటానికి తప్పక పంపుతాడు. నేను ఆపలేను. ఇప్పటి నుండే విశ్వవిద్యాలయానికి పంపే కలలు కంటున్నాడు మీ తండ్రి. నా ఒక మాట జ్ఞాపకంలో పెట్టుకో. పుస్తకాలు చదివి తెలుసుకున్నానని భ్రమలో పడకు. మంచి పుస్తకాలు చదివి తెలుసుకున్నామని అహంకారంతో నిండిపోతారు. అనుభవంతో తెలుసుకున్న తెలివే నిజమైంది. కబీర్ దాస్ నాలాగే చదువుకోలేదు. కాగితము సిరా ఎప్పుడు ముట్టలేదు. అయినా అతడు రాశాడు. పుస్తకాలు చదివినవాడు పండితుడు. అంటే ఆయన కబీర్ దాస్‌కి చదువు లేకపోయినా కూడా ఆయన దోహాలన్నీ రాశారు. అవి చదివిన వాళ్ళెవరు? రాసిన వ్యక్తేమో చదువు రాని వ్యక్తి. చదివిన వ్యక్తులేమో గొప్ప గొప్ప పండితులు. కాశీ పండితులు కూడా ఆయన రాసిన ఆ పుస్తకాలను చదివారు. ఇంకా కబీర్ అంటే కూడా దద్దరిల్లుతారు వాళ్ళు. అతడు బట్టలు నేస్తూ బతికాడు. ఎప్పుడూ భిక్షం కూడా అడగలేదు. అంటే అంత ఇండిపెండెంట్‌గా బ్రతికారు ఆయన. చదువు రాకపోయినా అనేది వాళ్ళ తాతయ్య ఆ విషయాన్ని సమర్థిస్తున్నారు. వీళ్ళందరి ఎగ్జాంపుల్స్ చెప్తూ. రాజా అడిగాడు, "నీవు భగవంతుణ్ణి నమ్మవు. జనం కబీర్‌ను నమ్ముతారు. మరి ఎవరు తప్పు?" తాత నవ్వి అన్నాడు, భగవంతుని నాకు చూపించమను. ఎవరు చూడలేదు. పుస్తకాలు చదివి లోకంలో విన్నది చెబుతారు. ఎవరైనా భగవంతుణ్ణి చూసారా? చూసిన వాళ్ళని నాకు చూపించమని చెప్పు. అందరూ పుస్తకాలు చదివి లోకంలో విన్నది చెప్తారు. భగవంతుణ్ణి నమ్మే వారంతా పిరికి పందలు. భగవంతునితో, నరకంతో చివరకు తమ ఛాయతో వాళ్ళే తమ నీడను చూసుకొని భయపడతారు వాళ్ళు. నేను భయపడను. నేనేమీ తప్పు చేయలేదు. ఎవరినీ నష్టపరచలేదు. కష్టపెట్టలేదు. నేనెందుకు భయపడాలి? నేను ఆనందంతో, సంతోషంతో జీవిస్తున్నాను. భగవంతుడు కలిస్తే అడుగుతాను, ఈ ప్రపంచాన్ని ఎందుకు నిర్మించావు నువ్వు? మనిషికి మధ్య హింస, క్రోధం, ద్వేషం, హత్య, బలాత్కారం, దొంగతనం, యుద్ధాలు ఎందుకు పెట్టావు? దీనివల్ల నీకేం లాభం? అని అడుగుతాను అనేది వాళ్ళ తాతయ్య చెప్తున్నారు. రాజా ప్రసన్నుడై అన్నాడు, "ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నీవు చాలా ధైర్యస్తుడివయ్యావు కనుక" అని రాజా తాతయ్యనన్నాడంట. మంది పరమాత్ముడంటే ఎందుకు భయపడతారు? తాత అన్నాడు, "వారు భయపడరు. వారిని భయపెడతారు." అంటే వాళ్ళు దేవుడంటే భయంతో పూజిస్తారు అని చెప్పేసి తాతయ్య అన్నాడు కదా! అందుకని రాజా అన్నాడు, "ఆ పరమాత్మ అంటే ఎందుకు భయపడతారు జనాలు?" అనేది రాజా అంటే తాత అంటున్నాడు, "వాళ్ళు భయపడరు కానీ వారిని భయపెడతారు. భయపడేలా చేస్తారు. పూజారులు, పురోహితులు, ముల్లాలు, ఫాదరీలు వీరందరూ పరమాత్ముని దల్ దళారీలు. వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు నరకము, స్వర్గము, పాపము, పూజ, అర్చన, దానము ఇవన్నీ నిర్మించారు. మేము చెప్పినట్లు చేస్తే పాపం నుండి ముక్తినిస్తామంటారు. కానీ స్వర్గం, నరకం ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. వేపగింజ నాటితే వేప పండ్లు, మామిడి టెంక నాటితే మామిడి ఫలం వస్తుంది. సుఖదుఖాలకు మనమే బాధ్యులము, మరెవరము కారు. రాజా ఆశ్చర్యంతో, తాత, మీరు చదువుకోకపోయినా గొప్ప జ్ఞానం గల మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి ఏమంటున్నారు? "నువ్వు ఏది చేస్తే నీకు అదే వస్తుంది" అంటున్నారు చివరగా. వేపగింజ నాటితే వేప పండ్లొస్తాయి. మామిడి టెంక నాటితే మామిడి ఫలం వస్తుంది. సుఖదుఖాలకు మనమే బాధ్యులం. మరెవరము కాము. రాజా ఆశ్చర్యంతో, తాత, మీరు చదువుకోకపోయినా కూడా గొప్ప జ్ఞానం గల మాటలు మాట్లాడుతున్నారు అన్నాడంట. తాత నవ్వి, నేను ప్రపంచంలో మునిగి అనుభవ డిగ్రీ సంపాదించాను. అనుభవమే అన్నింటికన్నా గొప్ప జ్ఞానము. మిగతాదంతా పనికిమాలిన వాగుడు అని చెప్పేసి తాతయ్య అన్నాడంట.
తాత భోజన ప్రియుడే కాదు, వంట చేయటంలో కూడా నేర్పరి. పెళ్లి శుభకార్యాల్లో వంట సూపర్విజన్ ఇతనికే అప్పచెప్తారు. ప్రతి ఆదివారం మిత్రులకు విందు ఉండేది. తానే స్వయంగా వంట చేసేవాడు వాళ్ళ తాతయ్య. సూర్యాస్తమయం తర్వాతే భోజనం చేసేవారు. అంటే వీళ్ళు ఈ జైనులు సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని ముట్టరు. కానీ వీళ్ళ తాతయ్య ఇవేవి ఫాలో అవ్వరు కాబట్టి, ఆయన మాత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతనే భోజనం చేసేవారంట. ఒకరోజు బాబులాల్ తండ్రితో అన్నారు, "మీరు కావాలని భోజనం రాత్రికి చేస్తారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంకా ఆలస్యంగా చేస్తారు. బంధువులందరూ నన్ను మీ తండ్రి ఎలాంటి జైనుడు అని అడుగుతారు. నీ తండ్రి రాత్రి భోజనం చేసే జైనుడు అని చెప్పు" అని వాళ్ళ తాతయ్య వాళ్ళ కొడుకుతో అన్నాడంట. బాబులాల్ అన్నాడు, "మీరు ప్రతి మాటను హాస్యంగా తీసుకోకండి. రేపు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావాలి. వారు అత్తవారింట్లో మాటలు పడవలసి వస్తుంది. మిమ్ములను చూసి పిల్లలు కూడా రాత్రికి భోజనం అడుగుతారు. రాత్రి భోజనంలో పురుగు భూష్ భూష్ పురుగు భూషి భయం లేదా తాత" అన్నాడు. రాత్రి భోజనంలో పురుగులు లాంటివి పురిగిబూషులు పడతాయని భయం లేదా మీకు అని ఆయన అడిగారంట. అడిగితే తాత అన్నాడు, "నేను చీకట్లో భోజనం చెయ్యను, ప్రకాశంలో చేస్తాను. ఎలా పురుగులు పడతాయి? పెరుగులో ఎన్ని పురుగులుంటాయి? నీళ్లు వడకట్టినా అందులో ఎన్ని సూక్ష్మజీవులుంటాయి? నీవు నా తండ్రివి కావు. నేను నీ తండ్రిని. నా ఇష్టమొచ్చినప్పుడు తింటాను." వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి అడిగిన ప్రశ్నలన్నింటికి, చీకటి పడిన తర్వాత భోజనం చేస్తున్నారు. మీ వల్ల ఇంటికొచ్చే వాళ్ళందరూ "ఎట్లాంటి జైనుడవు మీ తండ్రి" అని అడుగుతారు. పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అట్లానే తినడం వాళ్ళకి అలవాటవుతుంది. రేపు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళు ఏమనుకుంటారు ఇంటికొచ్చిన వాళ్ళు అనేది వాళ్ళ తండ్రి అడిగి, ఇంకా "నేను చీకటి పడిన తర్వాత భోజనం చేస్తే అందులో పురుగులు ఆ రోజులలో పవర్ ఉండేది కాదు కదా! కాబట్టి పురుగులు ఎట్లాంటియన్నా పడతాయన్న భయం ఉండదా? వీళ్ళు జైనులు కాబట్టి ఏ ప్రాణికి హాని చెయ్యరు కదా! అనే భయం నీకు లేదా?" అంటే వాళ్ళ నాన్న ఏమంటున్నాడు, "పెరుగులో ఎన్ని రకాల పురుగులుంటాయి? నీళ్లు వడగట్టినా కూడా అందులో ఎన్ని సూక్ష్మజీవులుంటాయి? నేను నీకు తండ్రిని, హ్మ్, నువ్వు నాకు తండ్రివి కాదు" అని చెప్పేసి వాళ్ళ నాన్న కొడుకుతో ఈ సమాధానం చెప్పారంట. ఇంకేమంటున్నా, "నేను చీకట్లో భోజనం చెయ్యను. నేను వెలుగులోనే భోజనం చేస్తాను" అనేది ఆయన చెప్పిన మాట. ఆకలి కానిదే తినడం, తొందరగా తింటే ఆకలి వేస్తుందని ఎక్కువగా తినడం, రోగి అవ్వటం. ఈ బూటకాలు నేను చెయ్యను అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పాడు. అంటే ఆయనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటారు. చీకటి పడిందా, వెలుగుతో ఉందా అనేది ఆయనకు సంబంధం లేదనేది ఆయన చెప్తున్నారు. ఆకలిగా లేకుండా ఏమంటున్నారు, తొందరగా తింటే ఆకలేస్తుందని ఎక్కువగా తినడం, ఇవన్నీ రోగి అవ్వడానికి ఉండాల్సిన లక్షణాలు. ఇదంతా బూటకాలు, నేను చెయ్యను అనేది వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న రాజా వాళ్ళ తండ్రితో చెప్పిన మాటలు. ఒకరోజు పరివారమంతా భోజనం చేసి కూర్చున్నారు. రాజాను చూసి అన్నారు, "తాత అయితే ధర్మభ్రష్టుడయ్యాడు. రాజాను కూడా నాస్తికునిలా చేస్తాడు." రాజా అన్నాడు, "నాన్న, నేను నాస్తికుడను ఇంకేమవుతాను?" అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న తాతయ్యనేమో ధర్మభ్రష్టుడయిపోయాడు. రాజా ఇప్పుడు తాతయ్యతో తిరుగుతున్నాడు కాబట్టి, ఇంకా రాజా ఏమవుతాడు అనేది వాళ్ళ నాన్న అడిగితే, రాజా అన్నాడట, "నేను ఆల్రెడీ నాస్తికుడను, ఇంకేమైతాను నేను" అనేది రాజా చెప్పిన మాట. "మీకు తెలియదా, మహావీరుడు కూడా నాస్తికుడు. అతడు పరమాత్మని ఒప్పుకోడు." తండ్రి అన్నాడు, "అతడు ఏం చెప్పాడో తెలుసు. ఆత్మను నమ్మేవారు ఆత్మ పరమాత్ముని అంశం. ఆత్మ పరమాత్మలో భేదమవుతుంది." రాజా అన్నాడు, "నేను ధర్మభ్రష్టుడను ఎలా అయ్యాను? నేను భోజనం సూర్యాస్తమయం ముందే తిన్నాను." తండ్రి అన్నాడు, "నేడు తిన్నావు కానీ తాత ప్రభావం వల్ల తాతలాగే అవుతావు. ఆయనతో తిరుగుతున్నావు కాబట్టి నువ్వు కూడా ఆయనలాగానే ధర్మభ్రష్టుడివైపోతావు" అనేది రాజా వాళ్ళ తండ్రి చెప్పే మాట. తాతకు అబ్దుల్లాతో చదరంగం ఆడుట చాలా ఇష్టం. ఒకరోజు రాజా, "మీరు ఈ కట్టే ముక్కలను గుర్రము, ఏనుగు, రాజు, మంత్రి అని ఆడితే మీకేం లాభం?" అని చదరంగం తిరిగేశాడు. వీళ్ళు చదరంగం ఆడుతూ ఉంటే రాజా,
ఇవన్నీ పట్టుకొని గుర్రము, ఏనుగు, రాజు, మంత్రి అని ఆడుతూ ఉంటే మీకేం లాభమొస్తుంది అని చెప్పేసి ఆ ఆడే చదరంగాన్ని తిరిగేసేశారంట. అంటే తిప్పేశారు. అబ్దుల్లా అన్నాడు, "నీవు మంచి పని చెయ్యలేదు. ఈరోజు మీ తాతను ఓడించేవాడిని." రాజా అన్నాడంట రాజా అన్నాడు, "అతన్ని ఓడిస్తే నీకేమొచ్చేది? అతన్ అతనిదేమీ పోయేది. ఓడించినంత మాత్రాన ఆయనది పోయిందేంటి? మీకొచ్చిందేంటి?" అనేది రాజా అన్నాడంట. "స్నేహంలో ఒకరిని మరొకరు దుఃఖపెట్టడం మంచిదా?" తాత అన్నాడు, "నీకు ఈదడంలో ఎంత సంతోషమో, మాకు ఆడడంలో అంత సంతోషం. ఈ ఆటలో బుద్ధి పెరుగుతుంది." రాజా అన్నాడు, "నదిలో ఈదితే సంతోషం రాదు. అలిసిపోతారు. నదిలో ప్రవహిస్తేనే సంతోషం. నా బుద్ధి చదరంగం ఆడకుండానే చురుకుగా ఉంది. అబ్దుల్లా, నీవు తాతకు మనవడివి కాదు. తాతకి తాతవు" అని అన్నాడంట. ముగ్గురు నవ్వారు. రాజా అన్నాడు, "మీరు నునుపు కుండలు ఎంత చెప్పినా లాభం లేదు. నునుపు కుండలు ఎంత చెప్పినా లాభం లేదు. మీరు సమయం గడుపుటకు ఆడుతామంటారు కానీ, సమయమే మిమ్ముల్ని ప్రతిక్షణం కోస్తున్నది. మీరు సమయాన్ని కోయటం లేదు అంటున్నారు" అని రాజా అన్నాడంట. అంటే మీరిక్కడ ఆహ్, కూర్చొని ఎంతసేపు మీరు సమయం గడవడం కోసం ఆడినంత మాత్రాన అది సమయం ఏదో టైమ్ పాస్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు గానీ, మీరు సమయమే మిమ్మల్ని కోసేస్తుంది. మీరు సమయాన్ని కోయటం లేదు అనేది ఆయన చెప్పిన మాట. ఇంకా ఇంకొక ఏమని చెప్తున్నారంటే, ఈదడం వల్ల అలిసిపోతారు. ఈ నది నదిలో ప్రవహిస్తే సంతోషం. నది ప్రవాహంతో నేను వెళ్తాను అనేది రాజా ప్రతిసారి మనకు ఇంతకు ముందు కూడా చెప్పారు. నేను ఈదను, ఆ ప్రవాహంతో పాటుగా నేను వెళ్తాను. ఆ ప్రవాహంతో వెళ్ళినప్పుడు సంతోషమొస్తుంది. ఇదేదో చదరంగం ఆడితే ఇది ఇది చానా మైండ్ గేము అనేది వాళ్ళ తాతయ్య చెప్తే, అది ఆడకపోయినా కూడా నా నా బుద్ధి చురుకుగానే ఉంటుంది అనేది రాజా చెప్పాడు. ఇదండి ఈ రోజుకిక్కడ ఆపుదాము.